అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న డాక్టర్ చింతా రుక్మాంగదరావు గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందీశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, రెండవ రాశి వచ్చేసి వృషభ రాశి. ఈ రాశి వారికి జూలై మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2020 సంవత్సరం మాస ఫలితాల భాగంగా జూలై మాసం వృషభ రాశి వరకు ఎలా ఉందంటే, ఈ రాశిలో కుజుడు ఉన్నాడు, రెండవ ఇంట్లో బుధుడు ఉన్నాడు, మూడవ ఇంట్లో గురువు ఉన్నాడు, రెండవ ఇంట్లో రవి 17వ తారీఖు వరకు ఉంటాడు, 17వ తారీఖు తర్వాత మూడవ ఇంట్లోకి వెళ్తాడు. నాలుగవ ఇంట్లో కేతువు శుక్రుడు ఉన్నారు, 11వ స్థానంలో శని, 10వ స్థానంలో రాహు ఉన్నారు. వీళ్ళకు చెప్పాలంటే మంచి, ఇప్పుడు చాలా కాలంగా బాగున్నటువంటి రాశి వృషభ రాశి. లాభంలో శని ఉన్నాడు. లాభంలో ఏ గ్రహం ఉన్నా మంచిదని మనం ఇంత ముందు ఒక వీడియోలో చెప్పుకున్నాము. రాహు 10వ ఇంట్లో ఉన్నాడు. రాహు 10వ ఇంట్లో దిగ్బలాన్ని పొందున్నాడు, మూల త్రికోణంలో ఉన్నాడు. తర్వాత ద్వితీయాధిపతి అయిన బుధుడు ద్వితీయంలోనే ఉన్నాడు. తృతీయంలో ఉచ్చగ్రహం ఉంది, అక్కడికి రవిగ్రహం కూడా వెళ్తున్నాడు. 4వ ఇంట్లో కేతువు శుక్రుడు ఉన్నారు. జన్మలో ఉన్న కుజుడు వల్ల కోపం ఎక్కువ ఉంటుంది. అంటే కుజుడు అంటే ఒక ఫోర్స్, ఒక ఆవేశం, ఒక తొందరపాటుతనం, ఒక దుడుకుతనం. అంటే ఈ మాసం ఎలా ఉంటుందంటే, కుజుడు లగ్నంలో ఉంటే, రాశిలో ఉంటే అనుకున్న వెంటనే కాకపోతే డిసప్పాయింట్ అయిపోతారు, డిస్టర్బ్ అయిపోతారు. వెంటనే అయిపోవాలి, తొందరగా అయిపోవాలి, ఇలా అనుకుంటే అలా అయిపోవాలి అనే విధంగా మైండ్ ఉండేదానికి కుజుడు చూస్తాడు. కానీ లాభంలో శనేశ్వరుడు చూస్తున్నాడు, కుజుడిని కంట్రోలింగ్ కూడా అవుతూ ఉంటుంది. శనేశ్వరుడు యొక్క చూపు ఈ రాశికి మంచిది. వృషభ రాశికి శనేశ్వరుడు చూపు మంచిది. శనేశ్వరుడికి మళ్ళీ గురువు చూపు ఉంది. అంటే లాభంని ఇంకొక ఉచ్చస్థ గ్రహం చూస్తుంది కాబట్టి లాభాధిపతి లాభాన్ని చూస్తాడు కాబట్టి వీళ్ళకు లాభాలు అధికం అని చెప్పచ్చు. చేసే ప్రతి పనిలోనూ లాభాలు అధికం. మామూలుగానే లాభం లేకుండా ఏ పని చేయని వాళ్ళు ఎవరైనా అంటే వృషభ రాశి వాళ్ళే. ఎందుకంటే ఈ రాశి అధిపతి లాభంలో ఉచ్చస్థితి పొందుతాడు కాబట్టి లాభం లేకుండా ఏది ఆలోచించరు, లాభం లేకుండా ఏది చేయరు. 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. 10వ ఇంట్లో రాహు సడన్గా లక్ ఇస్తాడు. మామూలుగా ఎవరికైనా సరే 10వ ఇంట్లోకి రాహు వచ్చాడంటే, ఏ రాశికైనా సడన్ లక్. అంటే నైట్ స్టార్స్ అవుతుంటారు కొంతమంది, అదృష్టం కలిసి వస్తుంది. అటువంటిది రాహు ఈ రాశికి మంచివాడే. ఎందుకంటే రాశాధిపతి శుక్రుడికి మిత్రుడు కాబట్టి. శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నాడు ఈ రాశాధిపతి. అంటే వీళ్ళు వెహికల్, అంటే శుక్రుడు అంటే కారు, లగ్జరీ వెహికల్స్ అంతా శుక్రుడే. అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి వెహికల్ రిపేర్ చేయించడము, లేదా దాని ఏదైనా రీమోడలింగ్ చేయించడము, లేదా పాత వేసి కొత్తది కొనడము, ఇట్లా గృహ వాహన యోగాలు బాగా ఉన్నాయి. కానీ విఘ్నేశ్వరాలను చేయడం వల్ల కేతు యొక్క దోషం కంట్రోల్ అవుతుంది. ఉలవచారుతో చేసినట్టు అన్నాన్ని దానం చేయడం వల్ల కేతు కంట్రోల్ అవుతాడు. కేతు అంటే ఉలవలు వస్తుంది. ఉలవచారు అంటే కేతువే. ఉలవలతో చేసిన సుండలు కూడా దానం చేయొచ్చు. విఘ్నేశ్వరాలయంలో సమర్పించి స్వామివారికి పంచచ్చు. అదేవిధంగా కేతు అంటే ఫ్లాగ్, ఆయన ఒక సింబల్ ఫ్లాగ్, జెండా. అంటే ఏదన్నా జెండాలు మామూలు ముస్లిమ్స్ కూడా ఫ్లాగ్స్ పెట్టుకుంటారు, వాళ్ళ జెండాలు కొనివచ్చు. రెడ్ కలరు, గ్రీన్ కలర్ కొనివచ్చు. ఆ రెండు ఎక్కువ వాడతారు వాళ్ళు. లేదు వినాయకుడు ఆలయం పైన జెండాలు, శివపార్వతులు ఉన్నటువంటి ఫ్లాగ్స్ కాషాయం రంగులు ఉండేవి కట్టచ్చు. 4వ ఇల్లు ఇది గృహస్థానం కాబట్టి ఇది ఒక మంచి పరిహారం. ఇక 3వ ఇంట్లో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. కమ్యూనికేషన్స్ బాగుంటాయి. ఇచ్చి పుచ్చుకోవడాలు, ఎగుమతులు దిగుమతులు, ఇంకొకరితో కనెక్ట్ అంటే వ్యాపార లావాదేవీలు, ఫ్రెండ్షిప్స్ అన్నీ బాగుంటాయి. రవిగ్రహం కూడా పాపగ్రహం 3వ ఇంట్లో యోగిస్తాడు. 2-3 స్థానాలపైన ప్రయాణిస్తున్నాడు రవిగ్రహము. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి దీర్ఘకాలంగా శని రాహు విశేషంగా యోగిస్తూనే ఉన్నారు. ఏదైనా ఉంటే 4వ ఇంట్లో కేతువు, జన్మంలో కుజుడు. కాబట్టి కుజుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి, కేతు అంటే వినాయకుడు. విఘ్నేశ్వర ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన విశేషంగా చేసుకోవాలి. అప్పుడు సుబ్రహ్మణ్య కరావలమ స్తోత్రం కానీ, భుజంగ స్తోత్రం కానీ, అష్టోత్తరం కానీ 6 times పర్ డే చదువుకోవచ్చు. 6 times. సుబ్రహ్మణ్య స్వామి షణ్ముఖుడు అంటారు, 6 ముఖాలు కలిగిన వాడిని అర్థం. ఆయన యొక్క క్షేత్రాలు కూడా 6 క్షేత్రాలు ఉన్నాయి. తిరుత్తని, తిరుచెందూరు, తిరుపురగుండ్రం, పళని, పలముదురు సోలై, స్వామి మలై అనే 6 క్షేత్రాలు ఉన్నాయి తమిళనాడులో. ఈ క్షేత్రాలు కూడా దర్శించి రావచ్చు, చాలా మంచిది. కుజుడు ఎక్కడుంటే అక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడని అర్థం. జన్మలో ఉన్నాడు ఆయన కూడా చాలా వేగం, సుబ్రహ్మణ్య స్వామి కూడా. కాబట్టి ఈ రాశికి వ్యతిరేక గ్రహం కాబట్టి
అంటే జన్మంలో కుజుడు ఉన్నప్పుడు నిద్ర కూడా సరిగ్గా పోరు, ఓకే. ఆలోచిస్తూ ఉంటారు. అంటే తల మీదనే ఉండట్టు కుజుడు. కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల నిద్ర వస్తుంది, అన్నీ బాగానే చేసుకోగలుగుతారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళకి పట్టుదల ఎక్కువ. పట్టుదల దగ్గర మొండి గ్రహం ఒకటి జన్మంలోకి వచ్చింది. కుజుడు మంచివాడు కాదు కాబట్టి, కుజుడు ఎరుపు రంగును సూచిస్తాడు కాబట్టి ఎరుపు రంగు ఆహారం దానం చేస్తే మంచిది. మంగళవారం రోజు టమాటో రైస్, డ్రాగన్ ఫ్రూట్, వాటర్ మెలన్, పామోగ్రనేట్, ఇటువంటివి బీట్రూట్ చేస్తే రైస్, మంచిది. ఆ. మన చెర్రీస్, ఉమ్, ఇటువంటివన్నీ కూడా దానం చేయొచ్చు. రెడ్ బనానా, ఉమ్, ఎరుపు రంగులో కొన్ని కూరాకులు వస్తాయి, ఓకే. దాంతో చేసినటువంటిది, కందిపప్పు అన్నం, ఇటువంటివన్నీ కూడా చేయొచ్చు. ఉమ్, దాన్ని చేయడం వల్ల ఆ కుజుడు యొక్క తాకడ తగ్గుతుంది. ఉమ్, 4వ ఇంటి ఉన్నటువంటి కేతుకి ఉలవచారత చేసినట్టు అన్నం ఉమ్, శనివారము లేదా ఆదివారము యమగండ కాలంలో చేయొచ్చు. ఓకే. ఆ. మంగళవారం కుజహోరలో ఈ ఎరుపు రంగు ఆహారం దానం చేయొచ్చు. ఉమ్, అదేవిధంగా ఎరుపు రంగు వస్త్రం కూడా దానం చేయొచ్చు. ఉమ్, ఇప్పుడు కుజుడికైతే ఫ్లాక్స్, కేతుకైతే ఫ్లాక్స్ పెట్టమన్నాను, అది వస్త్రమే. ఉమ్, కుజుడికి వచ్చేకాడికి ఉమ్, రెడ్ కలర్ మిక్సింగ్లో ఉండే కట్ చీప్లు, హ్యాండ్ కట్ చీప్స్ దానం చేయొచ్చు. ఓకే. ఓకే. ఆ. హ్యాపీగా తీసుకుంటారు, తుడుచుకొని రిలాక్స్ అవుతారు. ఉమ్, ఉమ్, కుజుడు జన్మలో ఉన్నాడంటే తలలోనే ఉన్నాడు కదా, ఫేస్లో ఉన్నాడు కదా, ఆ, కాబట్టి ఆ ఫేసే తుడుచుకుంటారు కదా. ఓకే. రెడ్ రిలేటెడ్ కలర్స్, హ్యాండ్ కట్ చిప్స్ తక్కువ రేటుకి వస్తాయి. ఉమ్, మంగళవారం రోజు వాటిని గిఫ్ట్గా ఇవ్వచ్చు, తెలిసిన వాళ్ళకు, ఫ్రెండ్స్కి, బంధువులకు ఇవ్వచ్చు. ఓకే. తక్కువ తీసుకున్న వాళ్ళకి కూడా ఏమవ్వదు. ఏమవుతుంది, వాళ్ళు ఉపయోగించుకుంటారు, అంతే కదా. రిలాక్స్ అవుతారు. ఓకే. ఓకే. కొంతమంది తీసుకోవాలంటే భయపడతారు కదా, ఎనర్జీ ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతుందని, అలా ఏమి ఉండదు. అట్టంతా ఏం లేదు. ఇప్పుడు మనం ఇస్తున్నటువంటి చాలా బ్యూటీ ఐటెము, ఇంకా ఒకటి ఎక్స్ట్రా అడిగి తీసుకుంటారు, మరి ఇంకా బాగా యూస్ చేస్తారు. మనం ఇచ్చేటువంటి వస్తువును అవతల బాగా వెంటనే యూస్ చేయాలి. ఓకే. అదే వస్త్రం అని చెప్పి ఎరుపు రంగు శారీలు పంపిణీ చేస్తే కడతారు, అసలు నెలకు రోజు కూడా కట్టరు. అవునవును. ఉమ్, ప్యాంట్ షర్ట్లు ఇచ్చినామంటే కుట్టుకుంటారు, కుట్టినా కానీ ప్రతిరోజు దాన్ని వేరు కదా, అవును. కట్ చేపిస్తే ప్రతిరోజు వాడేస్తారు, వెంటనే వాడతారు. ఇది కూడా వస్త్రదానమే. ఓకే. ఓకే. ఆ. అన్నదానంలో దానాల్లో ఎన్నో ఉన్నాయి, వస్త్రదానము, అన్నదానము, నీటి దానము, అవును. భూదానం, గోదానం, స్వర్ణదానం, ఎన్నో ఉన్నాయి. ఉమ్, ఉమ్, ఇప్పుడు మనకు ఈ రకాల వస్త్రాలు దానం చేయడం వల్ల వీళ్లకు, వృషభ రాశి వాళ్ళకు ఉమ్, ఈ కుజుడి యొక్క తాకడ, కేతు యొక్క ఆటంకం తొలగి మిగిలిన గ్రహాలు పొజిషన్లో ఉన్నాయి కాబట్టి విశేషమైన శుభఫలితాలు పొందడానికి వీళ్ళకు అవకాశం పెరుగుతుంది. ఓకే. ఓకే. సో వీళ్ళకి ఆరోగ్యపరంగా కూడా అంత బాగానే ఉంటుంది. ఇప్పుడు ఒక రన్నింగ్ చేసే వాళ్ళకు బ్లడ్ బాగుంటేనే, బ్లడ్ క్లాట్ అయిందంటే పడిపోతారు. అవును. స్పోర్ట్స్ మ్యాన్స్ అంతా కూడా, ఆర్మీ పర్సన్స్ అంతా బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. ఇప్పుడు వీళ్ళకు బ్లడ్ సర్క్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి ఆరోగ్యము బాగుంటుంది. బ్లడ్ అంటే మనకు ఒక పెట్రోల్, ఫ్యూయల్ లాంటిది. అవును. కాబట్టి వీళ్ళకు బాగా రక్త ప్రసరణ చాలా చక్కగా ఉంటుంది. ఓకే. ఓకే గురుగారు. అంటే ఎంచక్క మీరు చెప్పిన పరిహారాలను చేసుకుంటే వాళ్ళకి ఎఫెక్ట్ అనేది చాలా తగ్గుద్ది, అది ఫాలో అవుతే సరిపోతుంది. ఇప్పుడు మనం చెప్తున్న పరిహారాలు ఏది ఖర్చులతో కూడుకున్నవి ఏం లేవు, లేవు, చాలా సింపుల్వి. ఎవరైనా చేసుకోవచ్చు. డబ్బు ఉన్న వాళ్ళకి కూడా మనం ఖర్చు లేకుండా చెప్తున్నాం పరిహారం. అవునవును. డబ్బు ఉంటే ఖర్చు పెట్టి చేయాలని రూల్ ఏం లేదు కదా, అవును. వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, అనవసరం ఖర్చు పెట్టేదానికన్నా. ఇది చాలా కాబట్టి ఈ పరిహారాలు చేసుకోవచ్చు. కరెక్ట్ గురుగారు. ధన్యవాదాలు గురుగారు. ధన్యవాదాలు.